అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు హామీలు ఇచ్చింది. రైతాంగం కోసం, రైతుల పట్ల రైతాంగం కోసం మేము రుణమాఫీ చేస్తాము, 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి వరంగల్ డిక్లరేషన్ మీదుగా హామీ అయితే ఇచ్చింది. ఆ హామీలో భాగంగా మొదటి దఫా ₹1,50,000, తర్వాత ₹1,00,000, మరో దఫా ₹1,50,000 వరకు కూడా రుణమాఫీ చేసింది. 2 లక్షల రూపాయలు నిన్న 15వ తేదీ నాడు 15 ఆగస్టు రోజు 2 లక్షలకు సంబంధించి రుణమాఫీ కూడా దానికి ప్రకటన చేసింది. విధి విధానాలు కూడా ఖరారు చేసింది. అయితే ఇప్పటి వరకు బ్యాంకుల నుండి కానీ రైతులకు ఎలాంటి లిస్టు రాకపోవడం, దానికి అంతకు సంబంధించి మెసేజ్ రాకపోవడంతో రైతులు ఆందోళన ఉన్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ అయితే బాగుంటుందనే ఉద్దేశం మీద రైతులైతే ఎదురు చూస్తున్నారు. మనం జక్రాంపల్లి మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ హోటల్ వద్ద రైతులైతే ఉన్నారు. వారి మాటల్లో విందాం. అసలు రైతాంగం కోసం ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ పథకం కానీ, దాంతోపాటు రైతాంగం కోసం ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి కానీ రైతు సాయిరెడ్డి ఉన్నారు. వారు చెప్పండి సాయిరెడ్డి, ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ముఖ్యంగా రైతాంగం కోసం కాంగ్రెస్ పార్టీ ఉన్నదనే చెప్పిన నేపథ్యంలో 2 లక్షల వరకు రుణమాఫీ అయితే చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. హామీలో భాగంగా నిన్న 15 ఆగస్టు రోజు పూర్తి స్థాయిలో 2 లక్షల వరకు రుణమాఫీ కోసం అయితే విధి విధానాలు ఖరారు చేసింది. రేవంత్ రెడ్డి ఖమ్మంలో 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని చెప్పి ప్రకటన కూడా చేశారు. దానిపై మీరు ఏమంటారు? మీకు రుణమాఫీ వచ్చిందా? ప్రకటన చేశారు, చాలా సంతోషం. ఇప్పటి వరకు ₹1,00,000 రుణమాఫీ మొదటి విడతలో, రెండవ విడతలో ₹1,50,000 వరకు మాఫీ చేశారు. అందులో పట్టాదారు పాస్బుక్ ఉన్న వారికి రేషన్ కార్డు ప్రాతిపదికన చేశారు. అయితే దాంట్లో కొందరు రైతులకు కూడా ₹1,50,000 వాళ్ళు కూడా మాఫీ కాని వాళ్ళు ఉన్నారు. వారికి కూడా మాఫీ చేయాలి, చాలా సంతోషపడతారు. ఈ 2 లక్షలది నిన్ననే జరిగింది కాబట్టి ఇంకా ఏమీ రైతులకైతే మెసేజ్ రాలేదు ఇప్పటి వరకు. బహుశా రేపు ఎల్లుండికి ఇట్లా వస్తుందేమో. వస్తే మాత్రం చాలా సంతోషం, రైతులందరూ ఆనందపడతారు. రాకుంటే మాత్రం చాలా ప్రాబ్లంగా ఉంటుంది, రైతులకు చాలా నష్టపోతారు. కాబట్టి అది ఖచ్చితంగా అందరికీ జరగాలి. రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోకూడదు. ఖచ్చితంగా పాస్బుక్ ఉన్న వారికి ఖచ్చితంగా రుణమాఫీ 2 లక్షల లోపే అన్నారు కాబట్టి ఖచ్చితంగా 2 లక్షల వరకు చేస్తే చాలా బాగుంటుంది. అది చూడాలి, 2-3 రోజుల్లో వస్తుందని అనుకుంటున్నాము. వస్తే బాగుంటుందని అభిప్రాయం చెప్తాను. అదే నిన్న 15 ఆగస్టు రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తాం అంటే ఏదైతే గతంలో ₹1,50,000 వరకు రుణమాఫీ చేసినప్పుడు లిస్టు ముందుగానే రైతులకు అందజేశారు. ఎవరి రుణమాఫీ అవుతుంది, ఎవరికి అవ్వట్లేదు, ఎవరికి ఎంత బాకీ ఉన్నది, బాకీ ఉన్న వాళ్ళు వడ్డీ కట్టాల్సిన అంశం కూడా బ్యాంకుల దగ్గరికి లిస్టు వచ్చింది. ఇప్పటికైతే నిన్ననే రుణమాఫీకి సంబంధించిన ప్రకటన అధికారుల దగ్గర కానీ, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ లిస్ట్ అయితే ఉంటుంది. దాన్ని బయటకు పెట్టకపోవడం పని పలు అనుమానాలకైతే దారితీస్తుందని చెప్పి మరికొంతమంది రైతులు అన్నారు. మీరేమంటారు? అదే ఇంతకుముందు ఒక 1,00,000, 1,50,000 వచ్చినప్పుడు ఒకరోజు ముందే అందరికీ ఫోన్లలో మెసేజ్ గ్రూప్లలో పెట్టారు ఎంతమందికి మాఫీ అయిందనేది. మరి ఇది మాత్రం 2 లక్షలది మాత్రం రాలేదు ఇంతవరకు, ఎందుకో తెలియదు. బహుశా నిన్ననే కాబట్టి నిన్న 15 ఆగస్టు గవర్నమెంట్ ఏదన్నా ప్రాబ్లం ఉందేమో. ఒకవేళ రేపు ఎల్లుండి కానీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. ఆ లిస్టు త్వరగా విడుదల చేసి ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారో ఆ మీటింగ్లో మాఫీ అన్నారు కాబట్టి ఆ లిస్టు విడుదల చేసి ఉన్న 2 లక్షల లోపు ఉన్న వరకు అందరికీ మాఫీ చేస్తే చాలా బాగుంటుందని మా అభిప్రాయం. ఇక్కడ మరో రైతు ఉన్నాడు ఇక హోటల్ దగ్గర. అయితే వారిని అడుగుదాం, వారికి రుణమాఫీ వచ్చిందా లేదా అనే అంశానికి సంబంధించి. చెప్పండి, మీ పేరేంటి, మీకు రుణమాఫీకి వచ్చిందా? నా పేరు భాస్కర్ రెడ్డి. ఇంకా రాలేదు రుణమాఫీ. మేము కూడా ₹1,50,000 ఉన్నది, మాది కూడా రుణమాఫీ. ఈ 2 లక్షలలో వస్తుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నిన్న 15 ఆగస్టు కదా, రేవంత్ రెడ్డి గారు ఖమ్మం సభలో చెప్పారు, అయితే అని అనుకుంటున్నాం. అంటే ఇప్పటికి గతంలో చూసుకుంటే రుణమాఫీ అయిన వారందరికీ కూడా ₹1,50,000 వరకు రుణమాఫీ అయిన ముందుగానే లిస్టు ప్రకటన చేశారు. ఇప్పుడు 2 లక్షల వరకు రుణమాఫీకి సంబంధించి లిస్టు రాకపోవడం, అంటే నిన్ననే విడుదల చేశారు కానీ బ్యాంకర్స్ దగ్గర లిస్టు ఉంటుంది, దానికి అందరికి సంబంధించి లిస్టు బయటకు రాకపోవడంతో అంటే అనుమానాలకైతే దారితీస్తుంది. ఆ అనుమానాల మీరు ఏమన్నా అనుమానం వ్యక్తం చేస్తారు? మాకేం అనుమానం లేదు. మొన్న కూడా రిలీజ్ చేశారు. నిన్న గవర్నమెంట్ హాలిడే కాబట్టి ఇవాళన్నా రేపన్నా రిలీజ్ చేయొచ్చని అనుకుంటున్నాం. మొత్తంగా చూడవచ్చు, రైతులైతే తమ పంట పొలాలకు సంబంధించి రుణమాఫీ అయితే చేశాము. రుణమాఫీ వల్ల పూర్తి స్థాయిలో రైతాంగం రుణమాఫీ అయితే బాగుంటుందని చెప్పి అనుకున్నాం. నిన్ననే కదా రాష్ట్ర ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం వేదిక మీదుగా ప్రకటన చేశారు. ఆ ప్రకటన వల్ల రైతులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ అవుతుంది 2 లక్షల వరకు అని. ఇక్కడ మరో రైతున్నారు, వారిని రుణమాఫీ అది వాస్తవంగా అన్ని అబద్ధపు ప్రభుత్వమే. కేవలం కేసీఆర్ని గద్దెదించి వీళ్ళు సీఎం కుర్చీ మీద కూర్చోదలిగే తప్ప నిజంగా రైతుల పక్షాన పార్టీ ఇది ప్రభుత్వం కాదు. ఎందుకంటే డిసెంబర్ 9 తారీఖు నాడే రుణమాఫీ చేస్తారు 2 లక్షలు ఇప్పుడే తెచ్చుకోండి అని చెప్పిన వాళ్ళు ఆగస్టు దాకా వచ్చింది. గత పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ప్రతి ప్రచారంలో దేవుడి మీద ఒట్టేసి కూడా 2 లక్షలని ఖచ్చితంగా ఆ దేవుడి మీద ఒట్టు రుణమాఫీ చేస్తున్నాడు, కానీ చేయలే. లక్షలు మాకు కాలేదు, ఇంకా కాలేదు. మాది ఒక 2 లక్షలకు 10,000 తక్కువ ఉన్నది, 1,90,000 ఉన్నది, ఇంకా కాలేదు.
రాలేదు. నిన్న దాంట్లో మీకు మెసేజ్ వచ్చిందా? రాలేదు మెసేజ్ రాలేదు, ఏం రాలేదు. గతంలో ఎంతైనా కానీ కేసీఆర్ని గుర్తిస్తున్నారు రైతులందరూ. ఎందుకంటే మా కరెంటు విషయమే కానీ, రైతు బంధే కానీ, ఎరువుల విషయమే కానీ, విత్తన విషయం కానీ వీళ్ళు రుణమాఫీ విషయంలో దారుణంగా రైతులను మోసం చేశారు. ఇదైతే చాలా బాధాకరం. రైతులందరూ రుణమాఫీ రాని వాళ్ళందరూ ఉద్యమం చేస్తామని కూడా అందరూ కూడా అక్కడక్కడ మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. చెప్పండి, రుణమాఫీ గురించి మీకు రుణమాఫీ అయ్యిందా? రుణమాఫీ అయితే ఎంతవరకు మీకు రుణమాఫీ అయింది? కాకుంటే ఇప్పుడు 2 లక్షల వరకు నిన్న ప్రకటన చేశారు. దానికి అందరికి సంబంధించి మీరు ఎలా అనుకుంటున్నారు? మాకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు. మాకు రేషన్ కార్డు లేదు. మరి రేషన్ కార్డు లేని వారికి ఏమో ఇస్తామంటున్నారు. తర్వాత మరి ఏమో ఇస్తారా ఇవ్వరా తెలియదు. ఫస్ట్ అయితే రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు, పాస్బుక్ ఆధారంగా ఇస్తా అని చెప్పిండు. మరి వెనకెత్తిన తర్వాతనేమో రేషన్ కార్డు అని చెప్తున్నాడు. మరి ఇది ఇస్తాడా ఇవ్వడా? ఏదో క్లారిటీగా చెప్పాలా, లేకుంటే మాత్రం మంచిగా ఉండదు, తీవ్ర పరిణామాలు ఉంటాయి మనం పబ్లిక్ నుంచి అయితే. మీరు చెప్పండి, మీకు క్రాప్ లోన్ ఎంత తీసుకున్నారు? మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది? మీ కుటుంబంలో ఎంతమంది లోన్ తీసుకున్నారు? మా కుటుంబంలో 2 తీసుకున్నాము. 2 లక్షల లోపే ఉంది మాకు. కాకపోతే రేషన్ కార్డు లేదు. పాస్బుక్ ఆధారంగా ఇస్తామన్నారు. పాస్బుక్ ఆధారంగా ఇవ్వాలా. మేము కోరి కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఓటేసినాము ఈ రుణమాఫీ చేస్తాడని. అప్పుడేమో చెప్పలేదు రేషన్ కార్డు లేదు, అది లేదు, ఇది లేదని చెప్పి పాస్బుక్ ఆధారంగా ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడేమో రేషన్ కార్డు అని పెడుతున్నాడు. ఇంకొకటి పిఎం కిసాన్ ఏమో పెడుతున్నాడు. అది కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు పిఎం కిసాన్కి సంబంధించి మీకు డబ్బులు వచ్చినాయా? మాకు రాలేదు. పిఎం కిసాన్ డబ్బులు రాలేదు. ఈ పాస్బుక్ ఆధారంగా ఇస్తాడు కాబట్టి మేము అందుకోసమే ఆయన కోటేసినాం ఇస్తాడని. అంటే ఇప్పుడు రుణమాఫీ ఖచ్చితంగా అవుతుందనే ఉద్దేశం మీద కాంగ్రెస్ పార్టీకి వస్తే, ఇప్పుడు ఒకవేళ మీ రుణమాఫీ కాకుండా ఏం చేస్తారు? రుణం లేకపోతే రోడ్లు ఎక్కుతాం. అందరం రైతులు అందరం కలిసి రాని వాళ్ళందరం రోడ్లు ఎక్కుతాం. మొత్తంగా చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పూర్తిగా రైతాంగం కోసం మేము పనిచేస్తాము. వరంగల్ డిక్లరేషన్ మీదుగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. అందులోనే భాగంగా రైతులు కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. రుణమాఫీ చేస్తారు. రైతులకు రైతు భరోసా 15,000 ఇస్తామనే ఉద్దేశం మీద రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేశామని చెప్పి రైతులు చెప్తున్నారు. మాకు 2 లక్షల వరకు రుణమాఫీ నిన్ననే ప్రకటన చేశారు. రుణమాఫీ ప్రకటన చేసిన నేపథ్యంలో ఇంతవరకు విధి విధానాలు కానీ దానికి సంబంధించిన లిస్టు బయటకు రాకపోవడంతో కొంతమంది రైతులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది రైతులు రేషన్ కార్డు ప్రాతిపదికన రుణమాఫీ చేస్తామని చెప్పారు. రేషన్ కార్డు ప్రాతిపదికన రుణమాఫీ చేస్తే మాకు రేషన్ కార్డు లేదు, ఖచ్చితంగా పాస్బుక్ ప్రాతిపదికన 2 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి రుణమాఫీ చేస్తే బాగుంటుంది. మేము కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తుందనే మేము ఓటేశాం. రాకుంటే మాకు రుణమాఫీ రాకుంటే రుణమాఫీ రాని రైతులందరం కూడా రోడ్డెక్కుతాం, ఆందోళన చేస్తామని చెప్పి రైతులు అంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.